ఆదివారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలు కొనసాగుతున్నాయి. లార్సెన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. హెచ్యుఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, M&M, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మార్కెట్ లో వచ్చిన కరెక్షన్ కి త్వరలోనే ముగింపు వచ్చి ఆ తర్వాత రోజుల్లో నూతన ఉత్తేజంతో పరుగులు తీసే అవకాశం ఏమైనా ఉందా? దానికి దోహదపడే విషయాలు ఏంటి సార్? ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న ఏ దేశంలోనైనా స్టాక్ మార్కెట్ లో కనుక ఉత్తేజం రావాలంటే ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. పెద్ద పెద్ద పథకాలు, పెద్ద పెద్ద ఇనిషియేటివ్స్, ఎకానమీకి ఊతం ఇచ్చే పనులు చేస్తామని అనౌన్స్ చేయాలి. ఆ రకంగా చూస్తే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 2-3 days లో వచ్చినటువంటి ఒక గ్రేప్ పైన అంటే అన్అఫీషియల్ కమ్యూనికేషన్ ఏంటంటే నెక్స్ట్ 5 years లో అంటే 2024 లో మనం ఉంటే 2029 లోపల దాదాపుగా $100 trillion అంటే 1 trillion అంటే 1,00,000 కోట్లు అంటే అర్థం ఏంటి? కోట్ల రూపాయలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారత ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. భారత ప్రభుత్వమే కాదు, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సెక్టర్ అన్ని కలిపి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టబోతున్నారు. $100 trillion, $100 trillion రూపీస్ అంటే అర్థం ఏంటంటే దాదాపుగా $1.2 trillion అని అంటే పర్స్పెక్టివ్ చూడటానికి చెప్తున్నాను. ప్రస్తుతం ఇండియా యొక్క జీడిపి దాదాపుగా $4 trillion ఉంటే అందులో 1.2 అంటే దాదాపుగా 30% ఆఫ్ దట్ నెక్స్ట్ 5 years లో ఖర్చు పెడతాను అన్నారు. అంటే సంవత్సరానికి దాదాపుగా 0.6% ప్రభుత్వం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ ఖర్చు పెట్టబోతుంది. అంటే అర్థం ఏంటంటే జీడిపి పెరగకుండా ఉండటం అసాధ్యం. పైగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలా కనుక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రైవేట్ సెక్టర్ కనుక ఖర్చు చేస్తే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటాం. అంటే వీళ్ళు పెట్టే 1,00,000 కోట్లు లేదా 1,00,000 కోట్లు పెడితే దాదాపు 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా ఎక్స్ట్రా డెవలప్ అవుతుంది. అంటే ఒకళ్ళు సప్లయర్ మళ్ళీ వాళ్ళ సప్లయర్లకి అలా చెల్లిస్తారు. కాబట్టి అందువల్ల మార్కెట్ కి నెక్స్ట్ 3-4 years లో మహర్దశ ఉండటం అనేది దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. ఓన్లీ కేవియట్ అంటే కొద్దిగా గొప్ప భయపడాల్సింది ఏంటంటే మన కంట్రోల్లో లేని యుద్ధాలు వస్తే తప్పితే భారతదేశ ప్రగతిని, భారతదేశంలో ఉన్న ఈక్విటీ మార్కెట్ లో గ్రోత్ ని ఆపటం దాదాపుగా సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా కొత్త పరుగులు తీయటం ఖాయం. పైగా దాని తోడు ఈ మధ్యన ఏం జరిగింది? మొన్నటి వరకు FIS విపరీతంగా అమ్ముతూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కొనటం కూడా మొదలు పెట్టారు. FIS ఉండటం, అలాగే CRR రేటు తగ్గించడం, ఇక జరగాల్సిందలో ఓన్లీ ఇంట్రెస్ట్ రేటు తగ్గటం ఒకటే. అది కనుక తగ్గిందంటే ఆటోమేటిక్ గా గ్రోత్ ఉంటుందండి. అండ్ సార్, మీరు చెప్పినట్లుగా రాబోయే 5 సంవత్సరాల్లో కనుక $100 trillion లేదా $1.2 trillion అమెరికన్ డాలర్లను ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు చేస్తే జీడిపి ఎంతవరకు వృద్ధి చెందవచ్చు అంటారు? యూజువల్ గా అంటే ఒకటే కనుక ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ లేదు అనుకున్నకే బండ లెక్కలాగా లెక్కేస్తానంటే కూడా 0.6% పెరగచ్చు. అంటే దాదాపుగా 5.4, 6.6 చెప్తున్నారు. ఇప్పుడు 7.2 ఆటోమేటిక్ అవ్వాలి. కానీ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ చెప్పే కదా, మనీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడైనా భారతదేశంలో ఉన్నటువంటి డబ్బుల్లో కనుక ప్రభుత్వం ఖర్చు చేస్తే వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 కోట్లు మొట్టమొదటి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడతారో వాళ్ళు వాళ్ళ సప్లయర్లకి అంటే సిమెంట్ కనో, స్టీల్ కనో, లేదా లేబర్ కనో రకరకాలుగా ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జీవితాల్లో మళ్ళీ ఖర్చు పెడతారు. జీడిపి అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సంస్థ యొక్క సమూహం అందరూ కలిపి స్థూలంగా ఎంత సంపాదించారనేది స్థూల జాతీయ ఉత్పత్తి. అంటే నాకు 1,00,000 కోట్లు కనుక నేను కాంట్రాక్టర్ అయితే నేను 95,000 కోట్లు కనుక నా సప్లయర్లకు ఇచ్చి 5,000 కోట్ల లాభం సంపాదించాను అనుకోండి, 5,000 కోట్లు కలవదు జీడిపిలో, ముందు 1,00,000 కోట్లు కలుస్తుంది. నా దగ్గర నుంచి సప్లయర్కి వెళ్ళిన 95,000 కోట్లు అయితే వాళ్ళది కూడా 95,000 కోట్లు మళ్ళీ జీడిపిలో కలుస్తుంది. అలా ఏమొస్తుందంటే మొత్తం మీద చూస్తే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది. సో నా అంచనా ప్రకారం కనీసం ఎంత తక్కువ వేస్తున్నా కూడా 1 నుంచి 2% మధ్యన గ్యారంటీగా జీడిపికి గ్రోత్ కేవలం ఈ పుష్ మూలంగానే వచ్చే అవకాశం ఉంది. అందువలన ఎవరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీని చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు. అయితే దురదృష్టవశాత్తు మనలో ఎక్కువ మందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే సిమెంటు, కన్స్ట్రక్షన్, రోడ్లు ఇవే కనపడతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దానికి ఒక సెపరేట్ ఇండస్ట్రీ స్టేటస్ లాగా మన మార్కెట్ లో ఏ కంపెనీ కూడా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పదు. పవర్ ప్రొడ్యూసర్స్ అంటారు, ట్రాన్స్మిషన్స్ అంటారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటారు, అందరూ అంటారు. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే కొద్దిగా ప్రాతిపదిక లాగా ఇండస్ట్రీలో అంటే NSE లో ఉన్నటువంటి ఇండెక్స్ ని తీసుకుంటే అందులో కలిపిన వాటిని కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అంటే కొద్దిగా సమంజసంగా ఉంటుంది. అందువల్ల ఆ కంపెనీలన్నీ కూడా వృద్ధి చెందడం ఖాయం. ఆ చాలా పెద్ద కంపెనీలన్నీ అక్కడి నుంచి కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు అందులో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది కొద్దిగా గొప్ప సేఫ్ బెట్ అని నా నమ్మకం.
రైట్ సార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మధ్య ఒకటి లాజిస్టిక్స్ గురించి మాట్లాడుతూ అందులో ప్రస్తుతం ఉన్న కాస్ట్ 14 to 16% నుంచి అతి త్వరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ వల్ల 9% కు వస్తుంది అని చెప్తున్నారు. ఇది అసలు ఆచరణలో సాధ్యమే అంటారా? అంటే ఈ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఒకటే ఎప్పుడు కూడా మనకి వాళ్ళు ఇంతకు ముందే చెప్పి 100 trillion rupees ఇండియాలో ఖర్చు పెడతానన్నారంటే అందులో వాళ్ళు చేసిన ప్లాన్ ప్రకారం అయితే 20 trillion rupees అంటే 20 లక్షల కోట్ల రూపాయలని 50,000 కిలోమీటర్లు అనేటువంటి ఎక్స్ప్రెస్ హైవేస్ కింద తయారు చేస్తారంటున్నారు. ఎక్స్ప్రెస్ వేస్ అంటే అర్థం ఏంటి? ఒకసారి కనుక మనం ఎక్కితే టోల్ దగ్గర కూడా ఆపవలసిన అవసరం లేకుండా జుమ్మని దూసుకెళ్ళిపోవటం. అలాగే కనుక జరిగినట్లయితే 50,000 kilometers అంటే సౌత్ నుంచి నార్త్ కానివ్వండి లేదా ఈస్ట్ నుంచి వెస్ట్ కానివ్వండి, ఇలా అక్రాస్ ద కంట్రీ అంతా కూడా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ వస్తుంది. అదే కనుక జరిగితే గూడ్స్ మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. గూడ్స్ మూవ్మెంట్ జరిగితే దాంతో పాటు మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఆయన చెప్పిన లాజిస్టిక్స్ చూస్తే ప్రతి ఒక్క ఊర్లోనూ ప్రతి ఒక్క సిటీలోనూ ఎక్కడైతే ప్రజలు ఎక్కువ నివసిస్తారో వాటికి దగ్గరలో లాజిస్టిక్స్ హబ్స్ రావాలి. అంటే దీని మూలంగా ఎవరికి లాభం జరుగుతుంది అంటే ఇలా జరగటం మూలంగా రోడ్లు వేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగేనేమో బిజినెస్ కనుక పెరిగితే కనుక లాజిస్టిక్స్ కూడా పెరుగుతుంది. అంటే చాలా కంపెనీలు ఉంటాయి ఇండియాలో కూడా లాజిస్టిక్స్ లోనే. కంటైనర్ కార్పొరేషన్ లాజిస్టిక్స్, మహీంద్రా లాజిస్టిక్స్, ఆల్ కార్గో, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ అని రకరకాలుగా ఉన్నాయి. విఆర్ఎల్ లాజిస్టిక్స్ అని. ఈ కంపెనీలన్నిటికీ కూడా వ్యాపార అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ఇవాళ వచ్చినటువంటి న్యూస్, ఈ వారంలో వచ్చినటువంటి న్యూస్ చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ కంపెనీల్లో గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటే కొనుక్కుని ఉంచుకుంటే బాగుపడటానికి 100% అవకాశాలు ఉంటాయి. సార్, రాబోయే 5 సంవత్సరాలు ఇండియాలో ఉన్న స్కిల్స్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 1 కోటి మందికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకునేట్లుగా సహాయం చేస్తుంది. సో అదే కనుక జరిగితే ఇండియాలో వాల్యూ ఎడిషన్ పెరిగి మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారా? అది కళ్ళెదురుగా కనపడుతున్న అవకాశం. ఇండియాలోనేమో యంగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. డెమోగ్రఫిక్ లో దాదాపుగా 35 years కన్నా తక్కువ ఉన్నాడు 65% ఇండియాలోనే ఉన్నారు. అంటే ప్రపంచం మొత్తం మీద ఎంప్లాయబుల్ పీపుల్ చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్నాయా అంటే మనకి ఇండియాలో వచ్చిన దురదృష్టవశాత్తు అన్ని పాశ్చాత్య దేశాలు కూడా China +1 పాలసీ చేస్తాము, మా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనా నుంచి మూవ్ చేస్తాము అంటే ఇండియాలోకి దురదృష్టవశాత్తు రావడానికి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేరు. ఎంతసేపు అందరూ ప్లంబర్లు, కార్పెంటర్లు, లేకపోతేనేమో డైలీ వర్కర్స్, డైలీ లేబరర్స్ లాగా ఉంటే వాళ్ళ మేధస్సు పెరగదు, వాళ్ళు సంపాదించుకునే కెపాసిటీ పెరగదు. అదే కనుక వాళ్ళకి మనం స్కిల్స్ ఇవ్వగలిగినట్లయితే మనకు రాబోయే రోజుల్లో గ్యారంటీగా బ్రహ్మాండమైన మ్యానుఫ్యాక్చరింగ్ ఆపర్చునిటీస్ ఇండియాలోకి రాక తప్పదు. అందువల్ల పైగా ఈ పథకంలో చెప్పింది ఏంటంటే నెక్స్ట్ 5 years లో 1 కోటి మంది యూత్ ని మంచి మంచి కంపెనీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్ కోసం ఇస్తే దానికి కొద్దిగా గొప్ప సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తానంటుంది. అంటే నేను ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉండి కొత్త యూత్ ని కనుక అట్రాక్ట్ చేద్దామని వాళ్ళకి కనుక నేను జాబ్ ఇస్తే వాళ్ళకి ఇచ్చే శాలరీలో కొంత నాకు సబ్సిడీ కూడా వస్తుంది. అందువల్ల 2 రకాలుగా లాభం. నాకు ఖర్చు లేకుండా మంచి ఎంప్లాయీస్, ఖర్చు తక్కువలో మంచి ఎంప్లాయీస్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మన దగ్గర రావడం ద్వారా కొత్త విద్య నేర్చుకుని ఆ తర్వాత వాళ్ళంతా వాళ్ళే కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే China +1 కాదు, ఇక ఆ తర్వాత ఇండియా +1 కూడా అవ్వడానికి మార్గం వేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతుంది, భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి కూడా మారక తప్పదు. సార్, ఈ సమయంలో ఇండియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల పరిస్థితి ఎలా ఉంది సార్? అందులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఈ టైంలో తీసుకోవడం మంచిది అనిపిస్తుందా? ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడాలంటే మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ లో మనం చెప్పినట్లుగా ఒకటి కన్స్ట్రక్షన్, సిమెంటే ఉండవు, రకరకాల కంపెనీలు ఉంటాయి. ఇండియాలో ఉన్నటువంటి NSE ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ లో చూస్తే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న కంపెనీలు అన్నీ ఉంటాయి. అందులో ACC కనుక చూస్తే ఫాస్ట్ గా చెప్పేస్తాను, ఎందుకంటే ఇన్వెస్టర్స్ కావాల్సింది కొనుక్కోవచ్చా వద్దా, ఎంత గ్యాప్ ఉంది అని. సో ACC చూస్తే ఇక్కడ రైట్ సైడ్ మీరు కార్నర్ లో చూస్తుంటే కనపడుతుంది, గ్రోత్ లో ఉంది, 23% ఉంది. అదానీ పోర్ట్స్ కాంట్రవర్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇవాళ బాగా తగ్గిచ్చిన తర్వాత చూస్తే 34% ఉంది, గ్రోత్ లో ఉంది. అపోలో హాస్పిటల్స్ గ్రోత్ లో ఉంది కానీ 21% స్కోప్ ఉంది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ గ్రోత్ లో ఉంది, 35%. భారతీయ ఎయిర్టెల్ చూస్తేనేమో గ్రోత్ లో ఉంది, 51% స్కోప్ ఉంది. భారతీయ హెక్సాకామ్ 41%. కంటైనర్ కార్పొరేషన్, ఇది లాజిస్టిక్స్, నితిన్ గడ్కరీ గారు మాట్లాడిన ఆ ఇండస్ట్రీ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 కలిపితే 24% ఉంది. దీనిలో ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడం, అలవాట్లు చేసుకోవడం మంచిది. గెయిల్ చూస్తే 27%, ఇండస్ టవర్స్ చూస్తే 38%, NTPC చూస్తే 43%, పెట్రోనెట్ గెవెన్జీ చూస్తే 35%, అలాగే పవర్ గ్రిడ్ చూస్తేనేమో 28%, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే 35%, సిమెన్స్ చూస్తేనేమో 26%.
ఇప్పుడు మనం చూసిన కంపెనీల్లో 30% కన్నా ఎక్కువ ఉండి గ్రోత్ అని మీకు కనపడినట్లయితే ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టగలిగినటువంటి సమయం ఇది. రాబోయే 5 సంవత్సరాలు హోల్డ్ చేసుకుంటానని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు కొనుక్కోవడానికి అనుకూలం. ఆ వాదనే మేము సమర్థించను, కానీ కొనుక్కుని లాంగ్ టర్మ్ ఉంచుకోవాలంటే మాత్రం కొద్దిగా గొప్ప ఉపయోగపడే అవకాశం ఉంది. పైగా ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి చాలా సార్లు చెప్పి మంచిగా అవకాశాలు ఉంటాయని చెప్తే చాలా మంది నిరాశ నిస్పృహలకు మీరు చెప్పినవి పడిపోతున్నాయండి అంటారు. నేనేమి దేవుణ్ణి కాదు, మనమేమో భగవంతుల స్వరూపం కాదు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే అవకాశాలు ఉన్నాయని చెప్తే ఇవాళ పెరుగుతున్నా రేపు పెరుగుతున్నా చెప్పలేము. అది చూపించడానికి వీలుగా ఒకసారి బ్యాంకింగ్ చూస్తే ఈ వారం రోజులు 10 రోజుల్లోనే 10% పెరిగిందండి. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి అవకాశాలను కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే లాభాలు మీ ఊళ్ళోకి వచ్చి వాళ్తాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేస్తారు.